వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జియోగ్రఫీకి సంబంధించిన ఎంసీక్యూస్ విత్ టైమర్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. కిరీబాత్ ఈజ్ అ రైస్ డిష్ ఫ్రమ్. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే కిరీబాత్ ఈజ్ అ రైస్ డిష్ ఫ్రమ్ విచ్ ప్లేస్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో భూటాన్, మయన్మార్, శ్రీలంక అండ్ నేపాల్ ఉన్నాయి. సో జనరల్గా చూడాలి అంటే ఇది ఏ కేటగిరీకి సంబంధిస్తుంది అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది ఏదైనా కావచ్చు. లైక్ మౌంటైన్, ఇది వరకు మౌంటైన్స్, రివర్స్, ప్లాట్యూస్, ప్లేసెస్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యూచర్ అంటే శ్రీలంకని తీసుకున్నాం అనుకోండి. శ్రీలంక నుంచి ఇది వరకు ఏమని క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. సో ఇది వరకు శ్రీలంక నుంచి క్వశ్చన్స్ ఏమని వచ్చాయంటే సో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న స్ట్రైట్ ఏది అని అడిగేవాళ్ళు. మీకు ఆల్రెడీ తెలుసు పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అని కూడా చెప్తాం. అలాగే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వారధిని ఏమని పిలిచేవాళ్ళని అడిగేవారు, రామసేతు వారధి అంటాం. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నదాన్ని రామసేతు వారధి అంటాం. ఈ జలసంధిని పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసాం ఇది వరకు. అయితే లేకపోతే ఇంకేమని అడగచ్చు, శ్రీలంక యొక్క క్యాపిటల్స్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా మీకు ఆల్రెడీ తెలుసు. లేదా శ్రీలంకలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిలీజియన్ ఏది అంటే బుద్ధిజం. సో దాని గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ కంట్రీలో ఉన్న ఒక పర్టిక్యులర్ ఫ్యూచర్ని అడుగుతున్నారు. సో కిరీబాత్ రైస్ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా మనకి ఏది అంటే శ్రీలంక. సో ఆన్సర్ శ్రీలంక ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కిరీబాత్ రైస్ అనేది శ్రీలంకకి సంబంధించింది. అదే శ్రీలంక మీద ఇది వరకు అడిగిన క్వశ్చన్లు ఇలా ఉన్నాయి, ఇప్పుడు అడిగిన ప్యాటర్న్ ఇలా ఉంది. అలాగే శ్రీలంక, మయన్మార్, భూటాన్, నేపాల్ వీటి మధ్య కామన్ ఫీచర్ ఏమన్నా ఉందా అంటే ఇండియాతో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. భారతదేశంతో బోర్డర్ని షేర్ చేసుకునే కంట్రీసే ఈ 4. అయితే ఈ 4 కంట్రీస్లో కూడా డిఫరెంట్ కంట్రీ ఏది అంటే శ్రీలంకగా చెప్పచ్చు. ఎందుకంటే మయన్మార్ కానీ, భూటాన్ కానీ, లేకపోతే నేపాల్ కానీ భారతదేశంతో ల్యాండ్ బోర్డర్స్ని షేర్ చేసుకుంటున్నాయి. అంటే భూ సరిహద్దుని షేర్ చేసుకుంటున్న కింది వాటిలో ప్రాంతాలు ఏవి అంటే మయన్మార్, భూటాన్, నేపాల్ చెప్పొచ్చు. అదే వాటర్ బోర్డర్ అని మనం అనుకుంటే నీటి సరిహద్దు, జల సరిహద్దు అనుకుంటే సో ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అవుతుంది. కిరీబాత్ రైస్ ఈజ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ అంటే శ్రీలంకనే. లేదు, ఈ క్వశ్చన్ ప్లేస్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ వన్, ఈ క్రింది వాటిలో ఏది కొంచెం డిఫరెంట్గా ఉంది అని అడిగితే అకార్డింగ్ టు బోర్డర్స్ అన్నా, అకార్డింగ్ టు దట్ ఇండియన్ రిలేటెడ్ ల్యాండ్ ఇలా అడిగినా సరే ఆన్సర్ శ్రీలంక అవుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నేపాల్. సో భారతదేశంలో ఏ రాష్ట్రాలు నేపాల్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి? సో ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే. నేపాల్తో ఏ స్టేట్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి? ఒకటి ఉత్తరాఖండ్, అండ్ రెండోది వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్, అండ్ మూడోది వచ్చేసి బీహార్, అండ్ నాలుగోది వచ్చి వెస్ట్ బెంగాల్. ఒకటి వచ్చేసి మనకి ఉత్తరాఖండ్, నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వన్ బీహార్, నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం. సో ఈ 5 స్టేట్స్ కూడా ఇండియాలో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. అలాగే నేపాల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం అది నేపాల్లో ఉంది, ఎవరెస్ట్. ఎవరెస్ట్ని నేపాల్లో ఏమని పిలుస్తారు అంటే సాగర్ మాత అని చెప్పేసి పిలుస్తారు. ద నెక్స్ట్ వన్ శ్రీలంక గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మయన్మార్. సో మయన్మార్తో మనకి ఏ పార్ట్ ఆఫ్ ఇండియా స్టేట్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటాయని అడుగుతారు. ఏ ప్రాంతంలోని భారతదేశంలోని రాష్ట్రాలు మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటాయంటే ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్గా చెప్పొచ్చు. సో ఆ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లో ఇంపార్టెంట్ స్టేట్స్గా ఏం చెప్పొచ్చు అంటే ఒకటి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అండ్ రెండోది వచ్చేసి మనకి నాగాల్యాండ్, అండ్ మూడోది వచ్చేసి మణిపూర్. సో ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. మణిపూర్ కానీ, నాగాల్యాండ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ ముఖ్యమైన రాష్ట్రాలు మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకోవడంలో. అలాగే మయన్మార్లో ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ని ఏమని పిలుస్తామంటే ఆర్కన్ యోమా రేంజ్. సో ఆర్కన్ యోమా మౌంటైన్ రేంజ్ని మయన్మార్లో చాలా ఇంపార్టెంట్ పర్వత శ్రేణిగా పిలుస్తాం. అది మయన్మార్కైనా సరే, భారతదేశానికైనా సరే. ఎందుకంటే భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలు
పవనాలు అంటాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇండియాలోకి రావడానికి ఒక ప్రధాన పాత్ర వహించే మౌంటైన్స్ మయన్మార్లో ఉన్నాయి. సో దాని పేరే ఆర్కన్యోమా మౌంటైన్స్ అని చెప్తాం. ఇటీవల మయన్మార్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే మయన్మార్ హెడ్ అయిన ఆంగ్ సాన్ సూకీని ఆ కంట్రీలోని మిలిటరీస్ క్యాప్చర్ చేయడం వల్ల, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. అండ్ మయన్మార్కి సంబంధించిన రోహింగ్యాస్ యొక్క ఇష్యూ ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిందో సో దానికి సంబంధించి కూడా మయన్మార్ న్యూస్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే భూటాన్. సో భూటాన్ అనేది జనరల్గా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా చెప్పొచ్చు. అలాగే భూటాన్తో షేర్ చేసుకుంటున్న స్టేట్స్, ఏ బోర్డర్ని షేర్ చేసుకున్న స్టేట్స్ ఏవి అంటే ఇటు వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్, ఇటు వచ్చేటప్పటికి మనకి సిక్కిం, అండ్ ఇటు వచ్చేటప్పటికి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇవన్నీ కూడా భూటాన్తో బోర్డర్ని షేర్ చేసుకునే ఇంపార్టెంట్ స్టేట్స్గా మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. భూటాన్, మయన్మార్, శ్రీలంక, నేపాల్. కిర్బాత్స్ రైస్ ఈజ్ ఫ్రమ్ దట్ శ్రీలంక. బోధి ట్రీ, బుద్ధిజం, అనురాధపుర ఇవన్నీ కూడా శ్రీలంకలోవే. పాక్ స్ట్రైట్ శ్రీలంక. అండ్ నేపాల్లో ఎవరెస్ట్ లేదా సాగరమాత, మయన్మార్లో ఆర్కన్యోమా. అండ్ భూటాన్ ఏ రెండు స్టేట్స్కి మధ్య ఎగ్జాక్ట్గా లొకేట్ అయ్యిందంటే అరుణాచల్ ప్రదేశ్కి, సిక్కింకి. లేదా భూటాన్లో మెయిన్ రిలీజియన్ బుద్ధిజం. భూటాన్ ఏ రెండు కంట్రీస్కి మధ్య ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే ఇటువైపు ఇండియా అంటే సౌత్ సైడ్, భూటాన్కి సౌత్ సైడ్ ఇండియా, అండ్ నార్త్ సైడ్ వచ్చేటప్పటికి మనకి టిబెట్ లేదా చైనా ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కిర్బిత్స్ రైస్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Your time starts now. Okay, time. So question, planetary scientists call the thin gaseous envelope around the moon as the అంటే మనకి చంద్రుడి చుట్టూ ఏదైతే మనకి ఒక థిన్ గ్యాషియస్ ఎన్వలప్ ఉందో సో దానిని ఏమని పిలుస్తున్నారు, ఏమని రికగ్నైజ్ చేశారని అడిగారు. ఆప్షన్స్లో లూనార్ స్ట్రాటోస్పియర్, లూనార్ ఎండోస్పియర్, లూనార్ ఎక్సోస్పియర్, లూనార్ థెర్మోస్పియర్. వాస్తవానికి చూస్తే థెర్మోస్పియర్ కానీ, స్ట్రాటోస్పియర్ కానీ, ఎండోస్పియర్ కానీ మనకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే భూమి చుట్టూ కూడా ఉన్న విండ్ని, గాలి పొరని మనం వాతావరణం అని చెప్పేసి పిలుస్తాం, అట్మాస్ఫియర్ అని. ఆ అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా ఉన్నది ట్రోపో ఆవరణం, ట్రోపోస్పియర్ అంటాం. అండ్ దాని తర్వాత ఉన్నది స్ట్రాటో ఆవరణం, స్ట్రాటోస్పియర్ అంటాం. అండ్ దాని తర్వాత ఉన్నది మీసో అంటాం. అండ్ దాని తర్వాత థెర్మో, అండ్ దాని తర్వాత ఎక్సో. సో ఇక్కడే మనకి ఐనోస్పియర్ కూడా ఉంటుంది. సో ట్రోపో, స్ట్రాటో, మెసో, థెర్మో, ఐనో, ఎక్సో. సో ఇవన్నీ కూడా భూమి యొక్క వాతావరణానికి సంబంధించిన డిఫరెంట్ పొరలుగా, డిఫరెంట్ లేయర్స్గా. సో ఇవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క క్యారెక్టర్ని బిహేవ్ చేస్తాయని చెప్పేసి ఆల్రెడీ మనకి తెలుసు. అయితే ఇక్కడ అత్తకి సంబంధించింది ఇవ్వకుండా చంద్రుడికి సంబంధించి ఇచ్చారు. చంద్రుడి చుట్టూ ఉన్న ఒక గ్యాషియస్ ఎన్వలప్ని, ఒక గ్యాషియస్ పొరని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో లూనార్ థెర్మోస్పియర్, లూనార్ స్ట్రాటోస్పియర్, లూనార్ ఎండోస్పియర్, లూనార్ ఎగ్జోస్పియర్. సో మనకి ఆన్సర్ వచ్చేసి చంద్రుడి చుట్టూ ఉన్న ఈ గ్యాషియస్ పొరని ఇటీవల ప్లానెటరీ సైంటిస్ట్ ఏమని రికగ్నైజ్ చేశారు అంటే లూనార్ ఎక్సోస్పియర్ అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, లూనార్ ఎక్సోస్పియర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే లూనార్ అనేది ఏంటి అంటే భూమి యొక్క శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్గా చెప్పొచ్చు. భూమి యొక్క ఉపగ్రహాన్ని మనం చంద్రుడు లేదా మూన్ లేదా లూనార్ అని చెప్పేసి పిలవచ్చు. అదే దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Which of the following is not folk dance, belongs to the Union Territory of Jammu and Kashmir? సో జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన డాన్స్ కానిది ఏది అని అడుగుతున్నారు. ఫోక్ డాన్స్ కానిది ఏది అని. ఆప్షన్స్లో వచ్చేటప్పటికి ఒకటి హఫీజా అనే ఒక డాన్స్ ఇచ్చారు, రెండోది వచ్చేసి మనకి ధమాల్ అనే ఒక డాన్స్ ఇచ్చారు, ధాంగి అనే ఒక డాన్స్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాఫ్ అనే ఒక డాన్స్ని ఇవ్వడం జరిగింది. సో రాఫ్ కానీ, వాస్తవానికి చూస్తే రాఫ్ కానీ లేకపోతే ధమాల్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి హఫీజా కానీ, ఈ మూడు కూడా మనకి జమ్మూ కాశ్మీర్కి చెందిన ఫోక్ డాన్సెస్, ఫోక్ నృత్యాలుగా
చెప్పొచ్చు, జానపద నృత్యాలుగా. ఇంకా కానిది ఏది అంటే ఇంకా ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ధాంగి అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ధాంగి అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ ఫోక్ డాన్స్ కాదు. సో ధాంగి అనేది ఏ స్టేట్ యొక్క ఫోక్ డాన్స్ అంటే మనకి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క జానపద నృత్యం ధాంగి. కానీ చాలా ఎగ్జామ్స్లో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఒక ఫోక్ డాన్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో దాని పేరు వచ్చేసి నట్టి అంటాం. నట్టి ఈజ్ అ వెరీ ఫేమస్ ఫోక్ డాన్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఎన్ని ఫోక్ డాన్సెస్ ఉన్నా కానివ్వండి, ఒక స్టేట్లో మనకి నెంబర్ ఆఫ్ జానపద నృత్యాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క స్టేట్ కూడా ఒక్కొక్క ప్రామినెంట్ ఫోక్ డాన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వస్తే హఫీజా, ధమాల్, రాఫ్ అనేవి ఫోక్ డాన్సెసే. కానీ ఈ రాఫ్ అనేది జమ్మూ కాశ్మీర్లో చాలా ప్రాముఖ్యత కలిగిన డాన్స్గా చెప్పొచ్చు, ఫోక్ డాన్స్గా. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ధాంగి, నట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి చామ్ అనే ఒక ఫోక్ డాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చనాకా అనే ఒక ఫోక్ డాన్స్ ఉంది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోక్ డాన్సెస్ ఉన్న హిమాచల్ ప్రదేశ్లో నట్టి అనేది చాలా ఫేమస్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్ర వచ్చేటప్పటికి లావానీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్గా చెప్తారు. అలాగే గోవా వచ్చేటప్పటికి ల్యాంప్ డాన్స్. గోవాలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన డాన్స్ ఇది, ల్యాంప్ డాన్స్ అంట. ఇది అక్కడ ఫేమస్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కేరళలో కుడియట్టం కావచ్చు, ముడియట్టం కావచ్చు, ఇవన్నీ కూడా కేరళలో ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కోలాటం, భామకలాపం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్గా చెప్తాం. సో ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోక్ డాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ధాంగి, నట్టి అనేవి హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూసేటప్పటికి టెంపుల్ రిలేటెడ్. ద బీరాజా టెంపుల్ అండ్ ద రాజారాణి టెంపుల్ అండ్ ద సామలేశ్వరి టెంపుల్ ఆర్ లొకేటెడ్ ఇన్. సో ద బీరాజా టెంపుల్ కానీ, రాజారాణి టెంపుల్ కానీ, సామలేశ్వరి టెంపుల్ ఆర్ లొకేటెడ్ ఇన్ విత్ స్టేట్ అని అడుగుతున్నారు. జనరల్గా ఒక టెంపుల్ ఇచ్చేసి ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు. కొన్ని ప్రామినెంట్ టెంపుల్స్ ఉన్నాయి, మనం గుర్తుపడతాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని డిఫరెంట్ టెంపుల్స్ ఇచ్చారు, అది కాంబినేషన్లో ఇచ్చారు. సామలేశ్వరి అనేది, బ్రిజరాజా అనేది, రాజారాణి అనేది అస్సాంలోన, ఒడిస్సాలోన, కేరళలోన, తమిళనాడులోన. జనరల్గా మనకి ఈ రాజారాణి కానీ లేకపోతే సామలేశ్వరి టెంపుల్స్ ఈ పదాలు చూస్తే ఎయిదర్ తమిళనాడు, కేరళకి చెందినవిగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంకా ఒడిస్సా, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. అస్సాంలో చాలా ఇంపార్టెంట్ టెంపుల్గా మనం దేన్ని చెప్తామంటే కామాఖ్య టెంపుల్ని చెప్తాం. ఇది కూడా ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ క్వశ్చనే. ఒకప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగిందే. కామాఖ్య టెంపుల్ అనేది భారతదేశంలోని చాలా ఫేమస్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఫేమస్. అది ఎక్కడదంటే అస్సాం రాష్ట్రంలోని గౌహతి అనే ప్రాంతంలో ఉంది. కామాఖ్య టెంపుల్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో తమిళనాడుకు వచ్చేటప్పటికి తమిళనాడులో ఇంపార్టెంట్ టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన టెంపుల్ ఏది అంటే బృహదీశ్వర టెంపుల్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగినది బృహదీశ్వర టెంపుల్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇది గ్రానైట్ టెంపుల్. ప్రపంచంలోనే చాలా లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్ తంజావూరులో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. లేదా తమిళనాడులోని మదురైలో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్గా మనం మీనాక్షి టెంపుల్ని చెప్పొచ్చు. సో మదురై మీనాక్షి టెంపుల్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ తమిళనాడు. మీనాక్షి టెంపుల్ కావచ్చు, ఆదిత్యనాథ టెంపుల్ కావచ్చు, లేకపోతే బృహదీశ్వర టెంపుల్ కావచ్చు. సో ఇవన్నీ కూడా తమిళనాడులో ఇంపార్టెంట్ టెంపుల్స్. ఇంకా కేరళ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ టెంపుల్గా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చెప్తాం, లేదా శబరిమలని చెప్పొచ్చు. ఇవన్నీ కేరళలో ఫేమస్గా చెప్తాం. ఒడిస్సా వచ్చేటప్పటికి అందరికీ బాగా తెలిసిన టెంపుల్ ఏదంటే కోనార్క్ సూర్య దేవాలయం. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది, యునెస్కోతో రికగ్నైజ్ చేయబడింది కోనార్క్ సూర్య దేవాలయం. అది ఒడిస్సాలో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా మనకి ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది. ఈ టెంపుల్స్ రెగ్యులర్గా మనకి తెలుసు. అయితే ఇక్కడున్న బీరాజా టెంపుల్ కావచ్చు, లేకపోతే రాజారాణి టెంపుల్ కావచ్చు, సామలేశ్వరి టెంపుల్ కావచ్చు ఫ్రీక్వెంట్గా కనిపించవు. ఎందుకంటే ఇవి ఒడిస్సా ప్రాంతంలోని లోకల్గా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్స్. అంటే ఆ రీజనల్ వైజ్గా మాత్రమే అక్కడున్న వాళ్ళకి ఇవి పాపులర్గా తెలుసు. సో ఆ టెంపుల్స్ ఇవి ఒడిస్సాలో ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒడిస్సాలో ఉన్నవి బీరాజా టెంపుల్, రాజారాణి టెంపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సామలేశ్వరి టెంపుల్గా చెప్పొచ్చు. అలాగే గంగైకొండ చోళాపురం కానీ లేకపోతే కంచి టెంపుల్ కానీ ఇలాంటివి ఒకసారి రివైజ్ చేయండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఓకే టైమ్. సో క్వశ్చన్, ఇన్ ద సీక్వెన్సీ ఆఫ్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇన్ ద సీక్వెన్సీ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థలోని గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి సీక్వెన్సీని బట్టి, ప్లానెట్స్ యొక్క సీక్వెన్సీని బట్టి అంటున్నారు. సో మనకి సోలార్ సిస్టంలో ఫస్ట్ మనం సన్ దగ్గర నుంచి చూద్దాం. సో సన్ తర్వాత మనకి కనిపించేది ఏది అంటే ముఖ్యంగా మెర్క్యూరీ. సో మెర్క్యూరీ తర్వాత నెక్స్ట్ కనిపించేది ఏది అంటే వీనస్. సో వీనస్ తర్వాత నెక్స్ట్ కనిపించేది ఏది అంటే అర్త్. సో అర్త్ తర్వాత నెక్స్ట్ కనిపించేది ఏది అంటే మార్స్. సో మార్స్ తర్వాత నెక్స్ట్ కనిపించేది ఏది అంటే జూపిటర్. సో జూపిటర్ తర్వాత యురేనస్. యురేనస్ తర్వాత మనకి సో ఏదైతే ఉందో నెప్ట్యూన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సాటర్న్. జూపిటర్ తర్వాత సాటర్న్, సాటర్న్ తర్వాత యురేనస్, యురేనస్ తర్వాత నెప్ట్యూన్. సో ఇలా మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. మెర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మొదట 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్నర్ ప్లానెట్స్ అనొచ్చు, అండ్ వీటిని వచ్చేసేటప్పటికి మనకి అవుటర్ ప్లానెట్స్ అనొచ్చు, లేదా వీటిని ప్రైమరీ ప్లానెట్స్ అనొచ్చు, వీటిని సెకండరీ ప్లానెట్స్ అనొచ్చు. సో ఈ ప్లానెట్స్ అన్నింటిలో కల్లా పెద్దది ఆల్రెడీ మీకు తెలుసు జూపిటర్ లేదా బృహస్పతి అని చెప్పేసి పిలుస్తాం. అలాగే భూమికి కవల అని చెప్పేసి దేన్ని పిలుస్తామంటే వీనస్ లేదా శుక్రుని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ ద సీక్వెన్సీ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ సోలార్ సిస్టమ్ విచ్ ప్లానెట్ కమ్స్ బిట్వీన్ మార్స్ అండ్ సాటర్న్. సో మార్స్కి సాటర్న్కి మధ్యలో ఉన్న ప్లానెట్ ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి వీనస్ ఉంది. సో వీనస్ అనేది ఇటు ఉంది కాబట్టి ఇది అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జూపిటర్ అనేది ఉంది. సో జూపిటర్ వచ్చేటప్పటికి మార్స్కి సాటర్న్కి మధ్యలో ఉండేది ఏది అంటే మనకి సో దట్ ఈస్ ఎ జూపిటర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే అంగారకుడికి సాటర్న్కి మధ్యలో బృహస్పతి ఉంటాడు, ఆప్షన్ బి. సో మెర్క్యూరీ చూసేటప్పటికి మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది మెర్క్యూరీ, స్మాలెస్ట్ ప్లానెట్ అంటాం, అతి చిన్న గ్రహంగా మెర్క్యూరీని చెప్పొచ్చు. సో యురేనస్ వచ్చేటప్పటికి సాటర్న్ తర్వాత ఉంది. క్వశ్చన్ ఎలా అడగచ్చు ఇక్కడ చూడొచ్చు మనం, ఇన్ ద సీక్వెన్సీ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ విచ్ ప్లానెట్ ఈస్ బిట్వీన్ మార్స్ అండ్ సాటర్న్ అంటే ఆన్సర్ జూపిటర్ పెట్టాం. సో ఇప్పుడు మనకి జూపిటర్ అండ్ యురేనస్ మధ్యలో ఏది ఉందంటే సాటర్న్ అని చెప్పొచ్చు, లేదా అర్త్కి మెర్క్యూరీకి మధ్యలో ఉన్నది ఏది అంటే వీనస్గా చెప్పొచ్చు, లేదా వీనస్కి మార్స్కి మధ్యలో ఉన్నది ఏది అంటే అర్త్గా చెప్పొచ్చు. అంటే ఒక్కసారి మనకి సీక్వెన్సీ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. రెండో ప్యాటర్న్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, టోటల్గా ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, 8 ప్లానెట్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్ అడగచ్చు. మూడో సీక్వెన్సీలో మనం గెస్ చేసేది ఏది, సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏది, మెర్క్యూరీ. సన్కి దూరంగా ఉన్న ప్లానెట్ ఏది అంటే నెప్ట్యూన్. సో నాలుగో ప్యాటర్న్లో ఏ క్వశ్చన్ అడగచ్చు అంటే స్మాలెస్ట్ ప్లానెట్ ఏది అంటాం, మెర్క్యూరీ. అలాగే బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది అంటాం, జూపిటర్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ ప్లానెట్ సిస్టమ్ మీద అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సీక్వెన్సీని గుర్తుపెట్టుకుంటే ఈ ప్యాటర్న్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. So question చూద్దాం. Which city in India is world renowned for one of the most traditional embroidery styles of చికెన్ కారీ. సో చికెన్ కారీ అనే ఒక ఎంబ్రాయిడరీ స్టైల్కి సంబంధించి ప్రపంచంలోనే చాలా ఫేమస్ గాంచిన ప్లేస్ ఏది అని అడుగుతున్నారు. సో చికెన్ కారీ స్టైల్ అనేది జనరల్గా మనం డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో ఆ డ్రెస్సెస్ మీద స్టిచ్చింగ్ అంటాం కదా, ఎంబ్రాయిడరీ అంటాం కదా, దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ స్టైల్గా చెప్పేది చికెన్ కారీ స్టైల్ని. సో ఇది ఆప్షన్ వచ్చేసి ఒకటి అహ్మదాబాద్, అండ్ రెండోది వచ్చేసి హైదరాబాద్, అండ్ మూడోది వచ్చి ఉదయ్పూర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్నో ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి లక్నో ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న లక్నో ఇది ఎందుకు ప్రపంచంలో ప్రసిద్ధి అంటే వన్ ఆఫ్ ద ఇట్స్ ట్రెడిషనల్ ఎంబ్రాయిడరీ స్టైల్ చికెన్ కారీ స్టైల్కి ఫేమస్. యాక్చువల్గా చిన్కారీ స్టైల్ అని కూడా పిలుస్తారు దీన్ని లోకల్గా, చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ స్టైల్ ఇన్ లక్నో. అలాగే అహ్మదాబాద్లో వచ్చేసి మనకి రబ్బర్ స్టైల్ అంటాం, రబ్బర్ ఎంబ్రాయిడరీ స్టైల్ అనేది మనకి ఎక్కడ ఫేమస్ అంటే అహ్మదాబాద్లో చాలా ఫేమస్. అలాగే అహ్మదాబాద్ ఇంకా దేనికి ఫేమస్ అంటే మనకి వార్లీ పెయింటింగ్ అంటాం. యాక్చువల్గా మనకి పెయింటింగ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద రకాన్ని మనం వార్లీ పెయింటింగ్ అంటాం. వార్లీ పెయింటింగ్కి భారతదేశంలో ఏ స్టేట్ ఫేమస్ అంటే గుజరాత్. వార్లీ పెయింటింగ్కి గుజరాత్ అనేది చాలా ఫేమస్, అండ్ దట్ టు అహ్మదాబాద్ దీనికి కూడా ఫేమస్ అనమాట. అలాగే వార్లీ పెయింటింగ్ కాకుండా ఇంకొక రకం కూడా ఉంది, మృణాల్ పెయింటింగ్ అంటాం. చాలా మందికి తెలిసింది ఇది మృణాల్ పెయింటింగ్. మృణాల్ పెయింటింగ్కి వన్ ఆఫ్ ద ప్లేస్ పెట్టింది పేరు ఏది అంటే ఉదయ్పూర్. భారతదేశంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి
కానీ ఉదయ్పూర్ కూడా మృణాల్ పెయింటింగ్కి కానీ మినేచర్ పెయింటింగ్ అంటాం, అంటే ఒక స్టోరీని చిన్న పెయింటింగ్లో చెప్పేయడం అనమాట. మినేచర్ పెయింటింగ్ కానీ మృణాల్ పెయింటింగ్కి కానీ ఉదయ్పూర్ ఫేమస్. ఇంకా ఉదయ్పూర్ దేనికి ఫేమస్ అంటే లేక్స్కి ఫేమస్. సో సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి కూడా మనం ఉదయ్పూర్ని పిలుస్తున్నాం, రాజస్థాన్లో ఉంది. అలాగే హైదరాబాద్ అనేది దేనికి ఫేమస్ అంటే పెరల్ సిటీ, సిటీ ఆఫ్ పెరల్స్ అంటాం, లేదా పెరల్ సిటీ అని చెప్పేసి దేన్ని పిలవచ్చు అంటే హైదరాబాద్ని పిలవచ్చు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అహ్మదాబాద్ వచ్చేటప్పటికి వార్లీ పెయింటింగ్, రబ్బర్ ఎంబ్రాయిడింగ్ అంటాం. హైదరాబాద్ని పెరల్ సిటీ లేదా సిటీ ఆఫ్ పెరల్స్ అని కూడా పిలవచ్చు. ఉదయ్పూర్ వచ్చేటప్పటికి మృణాల్ పెయింటింగ్, లేక్స్కి అండ్ మినియేచర్ పెయింటింగ్కి కూడా చాలా ఫేమస్. లక్నో వచ్చేటప్పటికి చిన్కారీ అనే ఒక ఎంబ్రాయిడరీ స్టైల్ అక్కడ చాలా ఫేమస్గా చెప్పొచ్చు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మొత్తానికి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అహ్మదాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, ఉదయ్పూర్ కానీ, లక్నో కానీ చాలా ఫేమస్ ప్లేసెస్. దీంట్లో హైదరాబాద్ వచ్చేటప్పటికి ఏ నది ఒడ్డున ఉంది అంటే మూసీ. So Hyderabad is located on the bank of which river? Musi river. Lucknow is situated on the bank of which river? So Lucknow ఏ నది ఒడ్డున ఉంది అని అడిగితే గోమతి. సో గోమతి దేని యొక్క ట్రిబ్యూటరీ అంటే గంగా. సో గంగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలోనే లాంగెస్ట్ రివర్, ఇండియా యొక్క నేషనల్ రివర్. భారతదేశ జాతీయ నది, భారతదేశంలో అతి పొడవైన నది గంగా, గంగ యొక్క ఉపనది గోమతి, గోమతి నది ఒడ్డున ఉన్నది లక్నో. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అక్కడ ఉదయ్పూర్ వచ్చేటప్పటికి రివర్స్ కన్నా ఏం ఫేమస్ అంటే లేక్స్ అనేవి చాలా ఫేమస్, సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి పిలవచ్చు. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది, సిటీ ఆఫ్ పెరల్స్ అని కూడా దాన్ని పిలవచ్చు. అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది, వార్లీ పెయింటింగ్కి ఫేమస్ అండ్ రబ్బర్ ఎంబ్రాయిడరీ కూడా ఇది ఫేమస్గా చెప్పొచ్చు. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ట్విన్ సిటీ ఆఫ్ ఇండియా? ఈ క్రింది వాణిలో ఏది ట్విన్ సిటీ ఆఫ్ ఇండియా కాదు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకి బాగా పరిచయం ఉన్న స్టేట్స్ ఏవి అంటే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ప్లేసెస్ ట్విన్ సిటీస్ అని చెప్పి పిలుస్తాం. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్లో కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, జియోగ్రఫికల్గా కావచ్చు, అంటే భౌగోళిక పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సో ఫీచర్స్ పరంగా కానీ చూస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ ఆల్మోస్ట్ ఒకే ఫీచర్స్ని, క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటాయి. సో ఇలాంటి వాటిని ట్విన్ సిటీస్ అని చెప్పి పిలుస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఇలా ఈ ఇచ్చిన ఆప్షన్స్లో వేటిని మనం ట్విన్ సిటీస్ అని చెప్పేసి అనలేమో అని అడుగుతున్నారు. వాస్తవానికి చూస్తే హుబ్లీ అండ్ ధర్వాడ, సో ఈ రెండు కూడా మనకి ఎక్కడికి సంబంధించినవి అంటే కర్ణాటక స్టేట్కి సంబంధించిన సిటీసే రెండు కూడా. నెక్స్ట్ కటక్ అండ్ భువనేశ్వర్, ఈ రెండు కూడా మనకి ఏ స్టేట్కి సంబంధించినవి అంటే ఒడిస్సాకి. నెక్స్ట్ అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్, ఈ రెండు కూడా మనకి దేనికి సంబంధించినవి అంటే గుజరాత్ స్టేట్కి సంబంధించినవి. త్రిశూర్ అండ్ తిరువల్ల, సో ఈ రెండు కూడా మనకి కేరళకి సంబంధించినవి. అంటే ఒకే స్టేట్లో ఉన్న సిటీస్ని సెలెక్ట్ చేసి ఇచ్చారు, కానీ అవి ట్విన్ సిటీసా కాదా అంటే అవి ఆ స్టేటస్ని కలిగి ఉన్నాయా లేదా అని చూసి మనం దాన్ని విడగొట్టాల్సి ఉంటుంది. సో వాస్తవానికి చూస్తే ఆన్సర్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ట్విన్ సిటీ ఆఫ్ ఇండియా అంటే డైరెక్ట్ ఆన్సర్ త్రిశూర్ అండ్ తిరువల్ల. త్రిశూరు, తిరువల్ల ఈ రెండు కూడా ట్విన్ సిటీస్ కాదు. ఎందుకంటే త్రిశూర ఈజ్ అ కంప్లీట్లీ డెవలప్మెంట్ ఏరియా. కేరళలో చూసుకుంటే మీరు త్రిశూర అనేది కంప్లీట్లీ డెవలప్మెంట్ ఏరియా. తిరువల్ల ఏంటంటే ఆ ఫీచర్స్ని కలిగి ఉండదు. జనరల్గా మీకు అర్బన్ సిటీ, మెట్రో సిటీ, విలేజ్, రూరల్ ఏరియా అంటే గ్రామం, పట్టణం, ఈ మహానగరం చూస్తే మీకు డిఫరెన్స్ ఈజీగా ఎలా కనిపిస్తుందో సో త్రిశూర్ని, తిరువల్లని చూస్తే మీకు డిఫరెన్స్ అనేది అలాగే కనిపిస్తుంది. ఆ రెండు ట్విన్ సిటీస్ కాదు కేరళలో. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఇచ్చిన మిగతా వాటిని కూడా మనం చూడాలి. ఈ కటక్ అండ్ భువనేశ్వర్ వచ్చేసి మనకి ఎక్కడ ట్విన్ సిటీస్ అంటే ఒడిస్సా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కటక్ అండ్ భువనేశ్వర్ని ఒక నది విడదీస్తుంది. దెర్ ఈజ్ అ రివర్ బౌండరీ బిట్వీన్ దట్ కటక్ అండ్ భువనేశ్వర్. సో ఆన్సర్ వచ్చేసి ఏది అంటే మనకి మహానది. అంటే ఈ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు కదా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ డివైడ్స్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ కనెక్ట్స్ కటక్ అండ్ భువనేశ్వర్. ఈ కింది నదుల్లో దేనిని కటక్ అండ్ భువనేశ్వర్ని కలుపుతుంది ఏ నది అని చెప్పేసి మహానది ఏ స్టేట్లో ఉందంటే ఒడిస్సా. లేదు, ఒడిస్సాలో భువనేశ్వర్ అండ్ కటక్ కూడా చాలా ఫేమస్. అయితే భువనేశ్వర్నికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమని పిలుస్తారంటే టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా.
సో టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే మనకి భువనేశ్వర్ని పిలవడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ హుబ్లీ అండ్ ధర్వాడ ఈ రెండు కూడా ట్విన్ సిటీసే కర్ణాటకలో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ ఈ రెండు కూడా ట్విన్ సిటీస్ గుజరాత్లో. దాని పక్కన పెడితే త్రిశూర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఎందుకంటే గోల్డెన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి త్రిశూర్ని పిలుస్తారు. త్రిశూర్కు ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే గోల్డెన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. గోల్డెన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి త్రిశూర్ని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ బెస్ట్ కాంబినేషన్ ఉంది. తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్, సికింద్రాబాద్. ఒడిస్సా నుంచి అంటే కటక్, భువనేశ్వర్. కర్ణాటక నుంచి అంటే హుబ్లీ, ధార్వాడ. గుజరాత్ నుంచి అంటే గాంధీనగర్, అహ్మదాబాద్. మరి కేరళలో వేటిని ట్విన్ సిటీస్ అని చెప్పి పిలుస్తారు? సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కేరళలో వేటిని ట్విన్ సిటీస్ అని పిలుస్తారంటే కొచ్చి లేదా కొచ్చిన్ అని పిలవచ్చు, ఎర్నాకులం. ఇది బెస్ట్ కాంబినేషన్. కొచ్చిన్ అండ్ ఎర్నాకులంని కేరళలో ట్విన్ సిటీస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కొచ్చి ఈజ్ అ వెరీ ఫేమస్ ప్లేస్ ఇన్ కేరళ. కొచ్చి పోర్టు కూడా మనకి అక్కడ ఉంది. అండ్ ఎర్నాకులం దేనికి ఫేమస్ అంటే భారతదేశంలో అత్యధికమైన అక్షరాస్యత గల స్టేట్ ఏది అంటే కేరళ. హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నది యాజ్ పర్ ద 2011 సెన్సస్ ప్రకారం, 2011 జనాభా లెక్కల ప్రకారం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేరళలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్, అక్షరాస్యత అత్యధిక శాతంగా ఉన్న ప్లేస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా ఎర్నాకులాన్ని చెప్తాం. అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో కొచ్చి వచ్చేటప్పటికి భారతదేశంలోని 6th టాపెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. భారతదేశంలో 6th బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏది అంటే కొచ్చిన్గా చెప్పబడుతుంది. సో ఇది కొచ్చిన్ ఎర్నాకులంకి సంబంధించి. త్రిశూర్ ఈస్ కాల్డ్ యాజ్ అ గోల్డెన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. భువనేశ్వర్ ఈస్ కాల్డ్ యాజ్ అ టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ ఈస్ కాల్డ్ యాజ్ అ సిటీ ఆఫ్ పెరల్స్. సో ఇవి ఈ స్టేట్స్ నేమ్స్ని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో ఇక్కడ క్వశ్చన్, విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్. సో ఈ కింది వాటిలో దేనిని ద ఎథెన్స్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి కూడా పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి పాట్నా, కొచ్చి, అలహాబాద్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మదురై ఉన్నాయి. సో జనరల్గా చూసుకుంటే మనకి అలహాబాద్ పేరు ఏదైతే ఉందో దీనిని ఏమని మార్చేశారు అంటే ప్రయాగ్రాజ్ కింద చేంజ్ చేయడం జరిగింది. రైట్ నౌ అలహాబాద్ ఈజ్ నోన్ యాజ్ అ ప్రయాగ్రాజ్. సో జనరల్లీ ఇది రివర్స్కి ఫేమస్. గంగా, యమున, సరస్వతి లాంటి రివర్స్కి ఈ ప్లేస్ ఫేమస్ అని చెప్పొచ్చు. మనకు ఉన్నది ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇంకా మనకున్నవి మదురై, కొచ్చి, పాట్నా. సో కొచ్చిన్ ఏమని పిలుస్తారంటే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే కొచ్చిన్ని పిలవడం జరుగుతుంది. ఇంకా మనకున్నవి రెండే స్టేట్స్ ఉన్నాయి, పాట్నా అండ్ యాజ్ వెల్ యాజ్ మదురై. ద ఎథెన్స్ ఆఫ్ ద ఈస్ట్ అని బీహార్లో ఉన్న పాట్నాని పిలుస్తారా లేదా తమిళనాడులో ఉన్న మదురైని పిలుస్తారా అంటే ఈ పేరు వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అవుతుంది. మదురైని ద ఎథెన్స్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. అంటే జనరల్గా మనకి కొన్ని సిటీస్ వాటి ప్రాముఖ్యత కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ అ భువనేశ్వర్. గోల్డెన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా త్రిశూర్. సిటీ ఆఫ్ పెరల్స్ అహ్మదాబాద్. దాని తర్వాత ద ఎథెన్స్ ఆఫ్ ద ఈస్ట్ అని మదురైని పిలుస్తాం. మదురైకున్న ఇంకొక పేరు ఏంటంటే ద సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా పిలుస్తారు. మదురైని ఇంకేమని కూడా పిలవచ్చు అంటే ద సిటీ ఆఫ్ ఫెస్టివల్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి మదురైని పిలుస్తారు. మదురైలో చాలా ఫేమస్ టెంపుల్గా ఉన్నది మీనాక్షి. అండ్ మీనాక్షి టెంపుల్ ఇక్కడ ఫేమస్ అని చెప్పొచ్చు. మదురై ఉన్నది ఏ స్టేట్లో అంటే తమిళనాడు. సో తమిళనాడులో ఇంపార్టెంట్ రివర్గా దేన్ని చెప్పొచ్చు? కావేరీ రివర్. మరి కావేరీని తమిళనాడులో ఇంకేమని కూడా పిలుస్తారు అంటే కొలరున్ అని కూడా పిలుస్తారు. కొలరున్ ఈజ్ అ కామన్ నేమ్ ఆఫ్ తమిళనాడు కావేరీ రివర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే తమిళనాడులో ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ ఏది అంటే ఊటీ అని చెప్పొచ్చు. తమిళనాడు ఈస్టర్న్ ఘాట్స్ వైపు ఉంది. అంటే మనకి తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో అవి తమిళనాడులో కూడా లొకేట్ అయి ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ హిల్స్ ఏవి తమిళనాడులో అంటే షావరాయ్ హిల్స్. ఇవన్నీ కూడా కామన్ ఫీచర్స్. తమిళనాడు నుంచి ఏదైనా అడగచ్చు. షావరాయ్ కొండలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో. షావరాయ్ కొండలు ఏ ఘాట్స్లో ఉన్నాయంటే ఈస్టర్న్ ఘాట్స్లో. తమిళనాడులోని హిల్ స్టేషన్ ఏది అని అడగచ్చు. ఆప్షన్స్లో లంబసింగి ఇవ్వచ్చు. లంబసింగి ఆంధ్రప్రదేశ్లో హిల్ స్టేషన్. మున్నార్ ఇవ్వచ్చు. మున్నార్ కేరళలో హిల్ స్టేషన్. లోనావాలా ఇవ్వచ్చు. లోనావాలా మహారాష్ట్రలో హిల్ స్టేషన్. ఇంకా తమిళనాడులో హిల్ స్టేషన్ వేసవి విడుదల కేంద్రంగా దేని చెప్పచ్చు అంటే ఊటీ. ఇది తమిళనాడు అండ్ మదురై రిలేటెడ్ ఇన్ఫర్మేషన్.
సో దీన్ని పక్కన పెడితే నెక్స్ట్ అలహాబాద్. అలహాబాద్ నేమ్ని ప్రయాగ్రాజ్ అని చెప్పి చేంజ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ రివర్స్గా గంగా యమున రివర్స్ని చెప్పడం జరుగుతుంది. గంగ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గంగ ఉపనదుల్లో కల్లా అతి పెద్ద ఉపనది, ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అని చెప్పి దేన్ని పిలవచ్చు అంటే యమునా రివర్ని పిలవచ్చు. నెక్స్ట్ కొచ్చి ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. దాన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని కూడా పిలుస్తాం. అండ్ పాట్నా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బీహార్. సో బీహార్లో ఇంపార్టెంట్ నదిగా మనం దేన్ని చెప్పచ్చు అంటే కోసి. సో కోసిని సారో ఆఫ్ బీహార్, బీహార్ దుఃఖదాయిని అని చెప్పి కూడా కోసిని మనం పిలవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ సిటీస్ అండ్ దే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ద ఎథెన్స్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేసి మాత్రం దేన్ని పిలుస్తామంటే మధురై. సో ఇవి ఈ వీడియోలో ఈరోజు మనం డిస్కస్ చేసిన జాగ్రఫీ MCQ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ.